హలో అమిగోస్, వెల్కమ్ టు way.12 ఛానల్. సో ఈరోజు నాకు ఒక థాట్ వచ్చింది. సరే ఈరోజు వ్యానిటీ టూర్ చేద్దామని చెప్పి అనిపించింది. ఎందుకంటే నేను కూడా రూమ్లోనే ఉన్నాను, ఈరోజు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. అండ్ మీకు కూడా అర్థమవుతుంది కదా, అంటే నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా అవి ఎలా యూస్ చేయాలి అని కూడా చెప్దాం అనుకుంటున్నాను, కొంచెం మినిమల్గా. సో మీరు కూడా చూసేయండి, ఓకేనా? సో ఈ వ్లాగ్ మొత్తం మేకప్ గురించే ఉంటుంది. సో మేకప్ ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను చూపించే ప్రతిదీ నా పర్సనల్గా నేను ట్రై చేసి నాకు నచ్చినవి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇవి మాకు సెట్ అవ్వ అనుకున్న వాళ్ళు వేరేది ఏమైనా చూస్ చేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ నా లిప్స్టిక్స్ అనమాట. ఇవన్నీ నా ఫౌండేషన్స్, ప్యాలెట్ అవి. అండ్ ఇవైతే నా క్యూట్ రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఇవి కూడా చూపిస్తాను ఏంటో అన్నది. ఫస్ట్ అయితే నేను లిప్స్టిక్స్ చూపిస్తాను. ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు తీస్తాను. సో గైస్ చూసారు కదా, నేనైతే నా లిప్స్టిక్ బాక్స్ని నేను బయటకు తీసాను. ఇవన్నీ నా లిప్స్టిక్స్ అనమాట. ఇందులో సగం అయితే నేను యూజ్ చేయలేనివే ఉన్నాయి. అండ్ నా దగ్గర అన్ని షేడ్స్ ఉంటాయి, లైక్ ఆరెంజ్ అని, రెడ్ అని, అండ్ పింక్ అని అన్నీ ఉన్నాయి. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నా స్కిన్ షేడ్కి ఏది సెట్ అవుతుంది ఏది కాదు అని చెప్పి. సో నాకు కూడా స్టార్టింగ్లో అదే డౌట్ ఉండేది. అండ్ తర్వాత నేను ఏం చేశానంటే, ఒక యూనివర్సల్ కోడ్ లాగా ఒకటి ఉంటుంది కదా అందరికీ అని, సో అది నేను పిక్ చేసుకున్నాను. అది ఎలా అంటే, మీకు కొంతమంది నాకన్నా డార్క్గా ఉన్నవాళ్ళు కానీ, సో నాకన్నా బ్రైట్గా ఉన్నవాళ్ళు, లేదా నా స్కిన్ టోన్ కానీ ఎవరికైనా కూడా మెయిన్ పింక్ కలర్ అనేది సెట్ అవుతుంది అనమాట. మ్యాక్స్ పింక్ అంటే పింక్లో చాలా షేడ్స్ ఉంటాయి. చూడండి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది పింక్ షేడే అండ్ ఇది పింక్ షేడే, కానీ మీకు డిఫరెన్స్ చూసారా? ఇది కొంచెం మెరూన్ పింక్ అనమాట. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఈ పింక్ షేడ్ని చూస్ చేసుకోండి. ఇది నాకన్నా కొంచెం డార్క్గా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా, లేదా నాకన్నా బ్రైట్ ఉన్న వాళ్ళైనా, నా స్కిన్ టోన్ అయినా, ప్రతి యూనివర్సల్ అనమాట. ప్రతి స్కిన్ టోన్కి ఇదైతే బాగా సెట్ అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, ఇదైతే అస్సలు చూస్ చేసుకోవద్దు. మ్యాక్స్ ఇది బ్రైట్ స్కిన్కి తప్ప అసలు డార్క్ కానీ నార్మల్ మన స్కిన్ టోన్ కానీ ఇదైతే అస్సలు సెట్ అవ్వదు. చూసారా, ఇదైతే నాకు కాంబోలో వచ్చింది కాబట్టి నేను అలా పెట్టి ఉంచాను. ఇది చూడండి, మీకు కనిపిస్తుందా ఈ షేడ్? చూసారా? ఇంకా నా దగ్గర సేమ్ ఇలాంటివే, మన దగ్గర ఎన్ని షేడ్స్ ఉన్నా గైస్, నేను ఎక్కువ పింకే ప్రిఫర్ చేస్తాను అన్నీ వేసుకోవడానికి. అండ్ పింక్ ఒకటి అండ్ బ్రౌన్ కూడా. మీకు చాలామందికి ఏమంటారు, పింక్ ఇష్టం లేదు, న్యూట్రల్గా ఉండాలి, కొంచెం బేసిక్గా అని చెప్పి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి బ్రౌన్ కూడా సెట్ అవుతూ ఉంటుంది. బ్రౌన్ అనేది ప్రజెంట్ నా దగ్గర లేదు, కానీ ఇండియాలో నేను షుగర్లో చూశాను, అది ఎప్పటికైనా నేను తీసుకుంటాను. తీసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు వద్దనిపించింది. అండ్ ప్రజెంట్ అయితే చూపిస్తాను చూడండి గైస్. నా దగ్గర అయితే ఉన్న లిప్స్టిక్ షేడ్స్ ఇవన్నమాట. అండ్ చూడండి, ఈ పింక్, ఈ పింక్ అండ్ ఈ పింక్, మొత్తం ఈ 3 అండ్ ఇది కూడా, ఈ 4 లిప్స్టిక్ షేడ్స్ ఒకటే కలర్ అనమాట. నేను చెప్పాను కదా, మెరూన్ పింక్ అనమాట ఇవి. అండ్ ఇది కూడా పింకే, కానీ పింక్లో కొంచెం లైట్ పింక్. అండ్ ఇది ఒకటి లిప్ గ్లాస్. ఇవైతే నేను కాంబోలో తీసుకున్నాను. ఇవన్నీ ఆల్బోన్ అనమాట, మినీ లిప్స్టిక్స్. నాకు ఇలా క్యూట్ క్యూట్ లిప్స్టిక్స్ అంటే కూడా ఇష్టం. నేను వాడినా వాడకపోయినా కొంచెం నాకు కలెక్షన్ అనేది చాలా ఇష్టం అనమాట. చూసారా, ఇవన్నీ కాంబోలో వచ్చింది ఇవన్నీ. అండ్ ఇది చూస్ చేసారా, ఇది అండ్ ఇది. అండ్ ఈ 3 లిప్స్టిక్స్ ఒక షేడ్ గైస్. ఇవి కొంచెం మ్యాక్స్ అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవ్వదు, సో ఇది నేను మినిమల్గా యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవైతే లిప్ టింట్స్. అండ్ బ్రౌన్ అని చెప్పాను కదా గైస్, ఇది బ్రౌన్, బ్రౌన్లో చాలా డార్క్ అనమాట. మీకు కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుందా? ఇదైతే బ్రౌన్లో చాలా డార్క్ షేడ్, ఎక్కువైపోయింది ఇది, అందుకే నేను దీనికన్నా కొంచెం లైట్ షేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ 2 లిప్స్టిక్స్ ఒక షేడ్ ఇస్తాయి గైస్. అండ్ ఇది కూడా కాంబోలోనే తీసుకున్నాను, ఈ 3ని. ఈ 3 కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇది బ్రౌన్ షేడ్, ఇది సెట్ అవుతుంది. ఈ రెడ్ ఇది కూడా బాగుంటుంది.
ఈ 3 క్యూట్ మినీ లిప్స్టిక్స్ అయితే నాకు చాలా ఇష్టం. డిఫరెంట్ షేడ్స్లో వచ్చినాయి ఇవి. నేను వీటికన్నా ఇవే ఎక్కువ యూస్ చేస్తాను. ఇదైతే నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను గైస్. అని ఉంది చూసారా, మ్యాక్సిమం దీని కలర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇది మెబిలినో సంథింగ్ ఏదో నాకైతే ఐడియా లేదు. అండ్ ఈ 2 మెరూన్ అనమాట, ఇది డార్క్ మెరూన్. అండ్ ఇదైతే లిప్ బామ్ గైస్. సో గైస్ నేను చెప్పాను కదా, అంటే యూనివర్సల్ పింక్ కలర్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి, అదేంటంటే మెరూన్ పింక్ అనమాట. సో ఇది అండ్ ఇది అండ్ ఇంకొకటి కూడా ఉంది, అది కొంచెం లాస్ట్ వచ్చేసింది. ఈ 3 మీకు షేడ్స్ పక్కన రాసి చూపిస్తాను. 3 కూడా ఈక్వల్గానే ఉంటాయి. చూసారా, ఈ 4 కలర్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ షేడ్స్లో తీసుకోండి. మీరు అడగచ్చు, ఇవి మెన్షన్ చేయొచ్చు కదా ఇవి ఏ బ్రాండ్ అని చెప్పి, కానీ ఇది నేను ఇండియా నుంచి తెచ్చింది కాదు గైస్. ఇవైతే నేను ఇక్కడ చైనాలో బై చేసింది. ఇండియాలో కొన్నది కూడా ఒకటి ఉన్నది, ఆల్మోస్ట్ దీని దగ్గరే ఉన్నది. ఇదైతే ఫేడ్ అవుట్ కూడా అయిపోయింది. దీని పిక్చర్ నా దగ్గర ఉండాలి, ఉంటే చూసి యాడ్ చేస్తాను. చూసారా, ఇది ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఇదైతే రెడ్ వైన్ 30 లిప్స్టిక్, కనిపిస్తుందో లేదో, రెడ్ వైన్ లిప్స్టిక్ 30. అండ్ ఒకటి కోలోర్కి, ఇది కూడా ఇండియాలోనే ఉంటుంది గైస్. నేను అయితే రెడ్ కలర్ లిప్స్టిక్ కూడా చూస్ చేస్తాను. ఆల్మోస్ట్ పింక్ యూస్ చేస్తాను, కానీ ఏమన్నా నా బర్త్డే కానీ ఏమన్నా అకేషన్స్ ఏమన్నా ఉంటే నేను ఎక్కువ రెడ్లోకి వెళ్తాను అనమాట. కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది. చూసారా, ఇదైతే ఇంటూ యూ. ఇది నేను చైనాలోనే తీసుకున్నాను. మ్యాక్సిమం ఇండియాలో కూడా రెడ్ షేడ్స్ ఉంటే అవి కూడా మీరు పిక్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాకన్నా డార్క్ షేడ్ ఉన్న వాళ్ళు అసలు రెడ్ అయితే చూస్ చేసుకోవద్దు. నా స్కిన్ టోన్ కానీ నాకన్నా బ్రైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కానీ రెడ్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రెడ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. డార్క్ స్కిన్ వాళ్ళకి, నాకంటే డార్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది కొంచెం పాప్ అవుతూ ఉంటుంది అనమాట కలర్. సో మ్యాక్సిమం అయితే రెడ్కి వెళ్ళొద్దు. రెడ్లో కూడా ఎలాంటి షేడ్ చూస్ చేసుకోవాలంటే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇందాక అది చూపించాను కదా, ఇది కూడా, ఈ బుజ్జిది కూడా రెడ్ లిప్స్టిక్కే. ఈ 2 కలిపి నేను యూస్ చేస్తూ ఉంటాను. చూడండి, పింక్కి రెడ్కి చాలా డిఫరెంట్ ఉన్నది చూసారా. రెడ్ అయితే టొమాటో రెడ్ పిక్ చేసుకోండి, అది చాలా బాగుంటుంది. నేనైతే టొమాటో రెడ్కే వెళ్తాను ఎప్పుడేం చూస్ చేసుకున్నా. అండ్ నేను ఈ 2 లిప్స్టిక్స్ నేను చూపిస్తాను. ఈ 2 అనమాట ఇవి. అండ్ వైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రౌన్ షేడ్ కూడా చాలా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు బ్రౌన్ కూడా యూనివర్సల్ అనమాట. నా దగ్గర బ్రౌన్ అందరికీ సెట్ అయ్యే కలర్ లేదు. బ్రౌన్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా, ఇదైతే కాఫీ కలర్ డార్క్ బ్రౌన్ అనమాట. సో అందరికీ సెట్ అవ్వదు ఇది కూడా చూపిస్తాను చూడండి. చూసారా, ఇది కొంచెం డార్క్ బ్రౌన్. ఒకవేళ మీలో ఎవరైనా ఈ షేడ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. ఇదైతే లిప్ హాప్ అనమాట బ్రాండ్. నేను ఇప్పుడైతే న్యూడ్ కలర్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి చూసారా, ఇవైతే ఈ 3 న్యూడ్ షేడ్స్ అనమాట. ఇవి మ్యాక్సిమం నాకు కూడా అంతలా సెట్ అవ్వవు. నేను ఎందుకంటే కలర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది నా కలర్. సో అప్పుడప్పుడు సెట్ అవుతుంది, అప్పుడప్పుడు సెట్ అవ్వదు. మ్యాక్స్ అయితే సెట్ అవ్వదు. సో ఎవరైనా వైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి న్యూట్రల్గా వెళ్ళాలంటే ఈ 2 ఒకే షేడ్స్. ఇదైతే డిఫరెంట్ అనమాట. ఇది ఇండియాదే గైస్. ఈ 3 అప్లై చేసి చూపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. చూసారా, చూపిస్తాను. చూసారా, ఈ పైన ఈ 2 వేసాను. ఇవైతే వైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇదైతే నేను ఇండియాలో తీసుకున్నాను.
స్టే మ్యాట్. సో నా లిప్స్టిక్ కలెక్షన్ అయితే చూపించాను ఏమేమి ఉన్నవి నా దగ్గర షేడ్స్ అని. సో నేను మీకు చెప్పినట్టు కొంచెం నాకన్నా డార్క్ షేడ్ కానీ, నా షేడ్ కానీ, వైట్ షేడ్ కానీ ఉన్నవాళ్ళు ఈ 4 కలర్స్ చూసారా, సేమ్ అంటే మెరూన్ పింక్ అంటారు, అది చూస్ చేసుకోండి. అండ్ బ్రౌన్ కూడా యూనివర్సల్గా షేడే. అండ్ వైట్ ఉన్నవాళ్ళు ఈ 2 పిక్ చేసుకోండి. అండ్ ఇదైతే నాకన్నా కొంచెం తక్కువ షేడ్ ఉన్న వాళ్ళు అయితే అసలు పిక్ చేసుకోవద్దు, ఎందుకంటే చెప్పినట్టు రెడ్ అయితే పాప్ అవుతూ ఉంటుంది. సో నా స్కిన్ టోన్ కానీ అండ్ నాకన్నా కొంచెం బ్రైట్ స్కిన్ టోన్ ఉంటారు కదా, కొంచెం వైట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. ఇట్లా అప్లై చేశాను గైస్. ఈ 2 లిప్స్టిక్స్ ఉన్నాయని నేను మర్చిపోయాను. ఇవైతే నా షేడ్ కూడా కాదు, అసలు ఎందుకు తీసుకున్నానో నాకే తెలియదు. ఈ 2 అనమాట. చూసారా, ఈ ఎక్కువ ఈ రెడ్ పాప్ అవుతుంది చూసారా, ఇది బ్రైడల్ మేకప్కి అయితే బాగా సెట్ అవుతుంది. కొంచెం బ్రైడ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి లిప్స్టిక్ కావాలి, కొంచెం వైట్ స్కిన్ అన్న వాళ్ళకి ఈ రెడ్ కలర్ చూస్ చేసుకోండి గైస్. ఇవి నా ఫౌండేషన్స్, నా మస్కారా, నా ఐలైనర్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. నేను మీకు చూపిస్తాను గైస్. ఫస్ట్లీ నా దగ్గర అయితే ఒక వైట్ ఫౌండేషన్ అండ్ ఇది బ్రౌన్ ఫౌండేషన్ ఉన్నది. ఈ వైట్ ఫౌండేషన్ ఏంటి అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, ఇది చైనాలో దొరుకుతుంది. సో మ్యాక్సిమం అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అవుతుంది అని చెప్పేసి అంటారు, కానీ మ్యాక్స్ అన్ని స్కిన్ టోన్కి సెట్ అవ్వదు. వైట్ కలర్లో ఉన్న వాళ్ళకి ఈ వైట్ ఫౌండేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. నాకు అప్పుడప్పుడు సెట్ అవుతుంది, అప్పుడప్పుడు సెట్ అవ్వదు. సో అందుకే ఇది కూడా ఎక్కువ యూస్ చేయను నేను. అండ్ ఈ ఫౌండేషన్ అనేది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఇది మెబిలిన్ అనమాట, మెబిలిన్ న్యూయార్క్. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నాకు చెక్ చేసి స్కిన్ టోన్ నాకు ఫౌండేషన్ సజెస్ట్ చేశారు. ఇది షేడ్ మెబిలిన్ న్యూయార్క్ 312 గోల్డెన్ ఫౌండేషన్ అనమాట. ఇది నా షేడ్. అండ్ ఇది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇది చూసారు కదా, చూడ్డానికి మనకి పర్పుల్లో ఉన్నది, ఫౌండేషన్ రావడం కూడా పర్పుల్లోనే వస్తుంది, కానీ మనకి వైట్ ఫినిష్ అయితే ఇస్తుంది. ఇది చూసారా, నేను ఇక్కడైతే అప్లై చేశాను, ఇది పర్పుల్ షేడ్లో ఉన్నది. ఇప్పుడు నేను దాన్ని రబ్ చేస్తాను, వైట్ ఫౌండేషన్ లాగా తెలుస్తుంది. ఇది మ్యాక్సిమం నాకన్నా బ్రైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట, ఏ ఫౌండేషన్ అయినా ఎవరికన్నా సెట్ అవుతుంది అని, కానీ అది బుల్షిట్ అనమాట. అది అసలు ఎవరికి సెట్ అవ్వదు. ఫౌండేషన్ అంటే మీకు సెట్ అయ్యే కలరే చూస్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడైతే నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. చూసారా, అండ్ ఇది నా స్కిన్ టోన్కి దగ్గరలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఫేస్ మీద ఇలా రాసుకొని చెక్ చేసుకోండి. సో చూసారా, ఇది నేను ఇలా అంటే నా స్కిన్లో మర్జ్ అయిపోతుంది. సో చూసారా, ఆల్మోస్ట్ మర్జ్ అయిపోయింది నాకు ఫౌండేషన్ అనేది. సో చాలామంది ఏంటంటే చేతికి వేసుకొని ఫౌండేషన్ టెస్ట్ చేసుకుంటారు. చేతికి కాదు, ఫేస్ మీద ఇలా అప్లై చేసుకొని మీరు ఫౌండేషన్ అనేది చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంది అంటే వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కాంపాక్ట్ ఏం చూస్ చేసుకోవాలి అని చెప్పి చూపిస్తాను. ఇదైతే వైట్ కాంపాక్ట్, ఇదైతే మెబిలిన్ అనమాట, బ్రౌన్. చూసారా, ఇది నేను ఇందాక వైట్ కాంపాక్ట్ దేనికి యూస్ చేయాలంటే ఈ షేడ్ వేసుకొని ఈ వైట్ కాంపాక్ట్ యూస్ చేయండి. అండ్ ఈ ఫౌండేషన్ వేసుకొని ఈ కాంపాక్ట్ యూస్ చేయండి. ఫౌండేషన్ కొత్తగా తీసుకునే వాళ్ళు ఫౌండేషన్ తీసుకొని వెంటనే మనకి కాంపాక్ట్ కూడా తీసుకుంటారు. నాకు తెలిసి కాంపాక్ట్ అంత ఇంపాక్ట్ ఏం పడదు. నాకు తెలిసి పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫౌండేషన్ మీద కాంపాక్ట్ వేస్తుంటే అది తెలిసిపోతుంది నేను ఫౌండేషన్ వేసినట్టు. సో అందుకని నేను అసలు కాంపాక్టే యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. సో మ్యాక్సిమం నేనైతే కాంపాక్ట్కి నో అనే చెప్తాను. షేడ్ మెన్షన్ చేసి లేదు, ఇది ఇక్కడ 230 అని ఉన్నది, మేబీ అదే షేడ్, నాకేం తెలీదు. చెప్పాను కదా గైస్, నేను ఆల్రెడీ మ్యాక్స్ కాంపాక్ట్ అనేది అసలు యూజ్ చేయను.
అండ్ ఈ కాంపాక్ట్ అయితే మీరు ఎవరైనా ఖచ్చితంగా మాకు కాంపాక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు సన్ ప్రొటెక్షన్ కాంపాక్ట్ తీసుకోండి. ఈ మెబిలిన్ ఫిట్ మీ అనేది మనకి సన్ ప్రొటెక్షన్కి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు చూసారా SPF 44 PA+++ అని చెప్పేసి రాసి ఉన్నది. సన్ రైజ్కి అంత ఎఫెక్ట్ పడకూడదు మీకు. అండ్ లాస్ట్ మస్కారా గైస్. మస్కారా అయితే నా దగ్గర ఈ 2 ఉన్నాయి. మస్కారా నన్ను అడిగితే నేను ఇండియన్ మస్కారానే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మన లుక్కి ఈ బ్రషెస్ అంత సెట్ అవ్వవు. ఈ బ్రష్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందంటే మధ్యలో గ్యాప్ వచ్చి ఉన్నది చూసారా, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ అలాగా. ఈ మస్కారా వేయడం వల్ల మీకు ఐ లుక్కే మారిపోతుంది. ఈ చైనీస్ మస్కారా కాబట్టి చైనీస్ ల్యాషెస్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో కొరియన్ మస్కారా ఎవరైనా కావాలి, చైనీస్ మస్కారా అలాంటివి అన్నవాళ్ళు ఇదైతే ఇలాంటి బ్రషెస్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు చూపిస్తాను. నేను మస్కారా అనేది ఇండియా నుంచి తీసుకొచ్చాను గైస్. అది టీన్ మస్కారా లో అఫోర్డబుల్ ప్రైస్లో ఎవరికన్నా మస్కారా కావాలంటే టీన్ తీసుకోండి. అది కాస్ట్ ఎంత నేను మర్చిపోయాను కానీ అదైతే బ్రేక్ అయిపోయింది నాది. సో దానివల్ల ఈ 2 నేను బై చేయాల్సి వచ్చింది. చూడండి ఇది. సో గైస్ ఇవి 2 అయితే నేను ఐ షాడో ప్యాలెట్స్ యూస్ చేస్తాను అనమాట. సో చాలామంది దగ్గర అన్ని ఐ షాడో షేడ్స్ ఉంటాయి. సో నా దగ్గర అయితే అన్నీ ఉండవు, చాలా మినిమల్గా ఉంటాయి. అదేంటంటే ఇవి 2 ఉంటాయి అన్నమాట. చూసారా. సో చాలామంది ఏం చేస్తారంటే గైస్ ఐ షాడో ప్యాలెట్ ఉంది కదా అని చెప్పేసి వెస్ట్రన్ వేర్కి కూడా ఎక్కువ ఈ కలర్ని యూస్ చేస్తూ ఉంటారు. పింక్ ఆర్ ఈ షేడ్ కానీ ఇంకా ఆరెంజ్ కానీ అలాంటి షేడ్ యూస్ చేస్తారు. సో అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వెస్ట్రన్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఈ షేడ్స్కి అయితే వెళ్ళొద్దు. చాలా న్యూట్రల్గా బేసిక్ ఉన్న షేడ్స్ తీసుకోండి. సో దట్ మీకు అంత ఏమంటారు పాప్ అయ్యేలా కనిపించదు ఫేస్. ఓకేనా. మీకు ఎక్కువ ట్రెడిషన్ ఏమన్నా వేసుకుంటారు, ఒకవేళ ఇండియాలో ఉన్నారు, వెస్ట్రన్ కాకుండా ఎథనిక్ వేర్ వేసుకుంటున్నారు, అలాంటప్పుడు ఇది చూస్ చేసుకోండి. ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ కొంచెం వెస్ట్రన్ వేర్కి ఇది చూస్ చేసుకోండి. మైల్డ్ అండ్ న్యూట్రల్గా ఉంటుంది. ఓకేనా. మినీ ఐ షాడో ప్యాలెట్ ఉందన్నమాట. ఇది ఈ 2 మిక్స్ చేసి వేసుకోవాలి. అసలు వేసుకుంటే అది అసలు డిఫరెన్స్ కూడా తెలియదు. ఇదైతే డైలీ వేర్కి వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఐబ్రో ప్యాలెట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఐబ్రో కొంచెం చాలా గ్యాప్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేయడానికి నేను ఐబ్రో ప్యాలెట్ ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది చాలా తక్కువలో వచ్చింది. మినీది అనమాట. 4 యూన్స్ అంటే అరౌండ్ 45-50 అలా ఉంది మన ఇండియన్ కరెన్సీలో. చూసారా. ఇది బ్రౌన్ అండ్ ఇది బ్లాక్ అనమాట. ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే గైస్, మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే ఐబ్రో ప్యాలెట్ అనేది ఇలా అన్నప్పుడు పౌడర్ చూసారా ఎలాగా కింద ఫాల్ అవుతుందో, అలా ఫాల్ అయితే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అది మొహం మీద పడుతుంది. సో మీరు ఐ షాడో ప్యాలెట్ కానీ ఇంకా ఐబ్రో ప్యాలెట్ కానీ చూస్ చేసుకున్నప్పుడు ఇలా అంటే మీకు పౌడర్ లాగా కింద రాలకూడదు. ఇలా అప్లై చేసి చూడండి. ఇలా అప్లై చేయగానే కింద పడిపోతుంది. సో ఇది అసలు నచ్చలేదు నాకు ఐబ్రో ప్యాలెట్ అనేది. సో నేనైతే దీన్ని పక్కన పెట్టేసాను, యూజ్ చేయట్లేదు. ఎవరన్నా ఇలా ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ట్రిక్ అయితే చూడండి. ఇలా పౌడర్ అనేది ఫాలో అవ్వకుండా ఉండేలాగా సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే లైనర్ అనమాట. నా దగ్గర అయితే బ్లాక్ బ్రౌన్ 2 ఉన్నాయి. వెస్ట్రన్ కానీ ఎథనిక్ కానీ మీరు ఏది చూస్ చేసుకోవాలన్నా 2 బాగుంటాయి. ఇక్కడ రాశాను బ్రౌన్, ఇది బ్లాక్. అండ్ ఇది మెయిన్ ఏంటంటే మేకప్కి ముందు మనం ఫస్ట్ ఎవరన్నా ఎక్కువ ఫౌండేషన్ వేసుకునే వాళ్ళు ఉంటారు డైలీ, వాళ్ళు ఏంటంటే ప్రైమర్ అయితే ముఖ్యంగా యూజ్ చేయండి. ప్రైమర్ యూజ్ చేయకుండా మీరు ఎప్పుడైతే మేకప్ వేస్తారో ఆ మేకప్ అనేది ఫౌండేషన్ స్కిన్లోకి వెళ్ళి మీకు పింపుల్స్ రావడం అని స్కిన్ బ్రేక్అవుట్స్ కానీ అవుతూ ఉంటాయి. సో ప్రైమర్ అయితే ఇది చూస్ చేసుకోండి. ఫిట్ మీద ఇది బాగుంటుంది. అండ్ ఇది కాదు అన్న వాళ్ళు నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఇది కార్క్ స్నేల్ అనేది, ఇది కూడా ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది. ప్రైమర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి గైస్. ఒకటి ఏంటంటే స్కిన్లో మర్జ్ అయిపోయేది, ఇంకొకటి ఏంటంటే మర్జ్ అవ్వకుండా ఒక లేయర్ లాగా ఫామ్ చేసేది. 2 బాగానే ఉంటాయి. అండ్ ప్రైమర్ అనేది మ్యాక్స్ ఎక్కువ మేకప్ యూజ్ చేసే వాళ్ళకి అయితే సెట్ అవుతుంది. ఇది చూసారా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది కార్క్ స్నేల్ది చాలా ఇండియాలో చాలామంది రివ్యూస్లో నేను చూశాను. లైక్ ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అది ఇది అని. నాకు రిజల్ట్ ఏం కనిపించలేదు కానీ ఒక బ్యారియర్ లాగా అయితే బాగా సెట్ అవుతుంది ఇది. ఓకేనా. అండ్ ఇది ప్రైమర్లో కూడా ఉంటుంది గైస్. ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైమర్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైమర్ ఉంటుంది. అది 2 చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్
అయితే నా సన్ స్క్రీన్స్ అనమాట. అండ్ ఒక్కటి కూడా నేను యూజ్ చేయను ఇందులో. ఏదో ఉండాలన్న పేరుకి అన్నీ కొంటాను కానీ అన్నీ ఏమీ యూజ్ చేయను మ్యాక్స్. అండ్ గైస్ నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు సన్ స్క్రీన్ ఎప్పుడైనా చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు డర్మా చూస్ చేసుకోండి. ఎందుకంటే డర్మా చూస్ చేస్తే సన్ స్క్రీన్ అనేది చాలా బాగా ఎఫెక్ట్ బాగుంటుంది. ఇది నాకు డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట. సన్ స్టాప్ అనేది SPF 55 PA++ ఉన్నది. PA+++. ఇదైతే నాకు అరౌండ్ 800 పడింది కాస్ట్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. సో గాయస్ నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలామందికి మేకప్ ఎలా వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు చెప్పండి, అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో అంటే ఫౌండేషన్ వేసుకునే ముందు కానీ లేదా ఈవెంట్ ఉన్న ముందు రోజు కానీ మీ స్కిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఫౌండేషన్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది నేను మీకు అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్. అండ్ బెల్ ఐకాన్ కూడా నోటిఫై చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా?